మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్య ఉపాసకులు, అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం ఇస్తూ, అలాగే ఎంతో మందికి లలితా సహస్రనామం, సౌందర్య లహరి ఇలా అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా నేర్పిస్తూ ఉన్నారు, అమ్మవారి వైపు నడిపిస్తూ ఉన్నారు. వారే అమ్మ గీతా కుమార్ గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా దీపాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మనకి తెలిసిన వాళ్ళలో ఇలా కామాక్షి దీపం అని చక్కగా వెళ్ళారు ఒక క్షేత్రం దగ్గరికి. పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువులు ఇలా కొనుక్కుంటాయి కదా గుర్తుకి, అక్కడ కామాక్షి దీపం ఇలా పెట్టి తీసుకున్నారు. అయితే అసలు ఎలా చేయాలి? వీటికి నియమం ఉందా? అంటే సాధారణంగా చేసే దీపారాధన లాగానే చెయ్యాలా, లేకపోతే ప్రత్యేకమైన రోజు ఉంటుందా? నియమాలు ఎలా ఉంటాయి? వీటికి ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టినప్పుడు ఫోటో కూడా అవసరమా? కేవలం దీపానికి మాత్రం? ఎందుకంటే దీపం పైన కూడా చక్కగా అమ్మవారి రూపు ఉంటుంది అక్కడ. మరి ఎలా చేయాలి? ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి? దేని కొరకు చేయాలి? ఎలాంటి ఫలితాలను ఇస్తుంది కామాక్షి దీపం గురించి? భగవంతుడు అంటేనే జ్యోతి స్వరూపం. అంటే ఆయనకి ఏ మూర్తి లేదు, ఏ ఇది లేదు. శుద్ధ చైతన్య మూర్తి అంటే జ్యోతి స్వరూపమే. ఇప్పుడు అలాంటి జ్యోతిని మనము దీపం రూపంలో చూసుకుంటున్నాం. ప్రమిద. ఇప్పుడు ఫస్ట్ కామాక్షి అమ్మది తీసుకుందాం. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏముందంటే, కామాక్షి దీపం కూడా నార్మల్ దీపాలతో ఇంక్లూడా? అంటే నార్మల్ దీపాలు 2 పెడతారు, కామాక్షి దీపం 1 పెడతారు. అప్పుడు 3 కౌంట్ అవుతుంది కదా, 3 పెట్టచ్చా? ఒక డౌట్. తర్వాత ఏంటి, కామాక్షి అమ్మ దీపము ఎలా పెట్టాలి? మనము నార్మల్గా 2 దీపాలు పెట్టుకుంటాం, అది నిత్య పూజకి సంబంధం. కామాక్షి అమ్మ దీపం సపరేట్, అది 3 దీపాలకి కౌంట్ రాదు. మీరు నిత్య దీపంగా 2 దీపాలు పెట్టుకోండి, 5 దీపాలు పెట్టుకోండి, 10 దీపాలు పెట్టుకోండి, కానీ ఒక కామాక్షి అమ్మ దీపం కానీ సపరేట్గా మనం దేవుడి కోసం పిండి దీపము, తర్వాత మట్టి ప్రమిదతో దీపాలు సపరేట్గా ఒక దేవతామూర్తి కోసమని, ఆ దేవత ఆరాధన కోసమని మనం దీపాలు పెడుతుంటాం. ఆ దీపాలు దీంట్లోకి ఇంక్లూడ్ కాదు. అక్కడ మనం సాక్షాత్తు దేవి దీపమే పెట్టామంటే దేవత ఉంది అక్కడ, అది దేవికి సంబంధించిన దీపం. ఈ నిత్య దీపంలోకి అది కౌంట్ రాదు. అప్పుడు మీరు నిత్య దీపంగా 2 దీపాలు పెట్టినట్టే. అయితే ఇది వెలిగిస్తున్నాం కదమ్మా, ఇది కూడా జ్యోతి రూపంలో ఉంది అంటే నువ్వు జ్యోతి రూపంలో అమ్మవారిని చూస్తున్నావు అక్కడ, అది దీపము కాదు. నువ్వు సాక్షాత్తుగా కామాక్షి పరదేవతని జ్యోతి రూపంలో చూస్తున్నావు. ఎలా పెట్టాలి? ఇప్పుడు కామాక్షి దేవత అని అంటేనే శక్తి దేవత. శక్తి దేవత దీపాలు ఎలా పెట్టాలి అంటే, ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోవాలి, ప్లేట్లో వాటర్ పెట్టాలి, వాటర్ పెట్టిన తర్వాత దీపం పెట్టాలి. రోజు నీళ్ళు, ఒకవేళ మీరు రోజు కామాక్షి దీపం పెట్టేటట్లుంటే ఒక ప్లేట్ తీసుకుంటాం, ప్లేట్లోనే పెడతాం కదా, కొన్ని అట్లీస్ట్ ఒక చిన్న డ్రాప్, ఒక 3-4 చుక్కలన్నా అలా వేసి పెట్టాలి. అంటే నీరు అనేది చల్లదనం మారుస్తూ ఉండాలి. ఇప్పుడు మనం డైలీ ఒత్తి కూడా మారుస్తాం కదా, కాలిన ఒత్తి అలానే పెట్టకూడదు. ఇప్పుడు లేదమ్మా మేము స్పెసిఫిక్ గా శుక్రవారం మాత్రమే పెట్టుకుంటాము అంటే ఇదే ప్రాసెస్. ప్లేట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతులు వేసి ఈ దీపాన్ని పెట్టాలి. ఎందుకు అంటే శక్తి దేవత, నువ్వు శక్తి దేవతా దీపాన్ని పెడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా కింద వాటర్ పెట్టాలి, చల్లదనం ఆ దీపానికి. ఎందుకంటే నువ్వు జ్యోతి స్వరూపంలో అమ్మవారిని ఆవాహన చేస్తున్నావు. ఇంకా నువ్వు కామాక్షి పరదేవత ఆ జ్యోతి రూపంలో వచ్చి ఉంది. నువ్వేమనుకుంటున్నావు, అది నార్మల్ కామాక్షి దీపం వెలిగించాము అలా అనుకుంటున్నావు, కానీ నువ్వు జ్యోతి రూపంలో అమ్మవారిని ఆవాహన చేస్తున్నావు ఆ దీపం పెట్టి. కామాక్షి దీపం అంటే సాక్షాత్తు కామాక్షి పరదేవతని మనం ఆవాహన చేసినట్టు. తర్వాత ఆ దీపం అనేది నువ్వు మధ్యలో పెట్టుకోవాలి, ఏదో ఒక మూలకు పెట్టేయడం అలా కాదు. నువ్వు మధ్యలో పెట్టుకొని ఆ దీపం వెలిగించేటప్పుడు, ఇప్పుడు నిత్యము దీపం వెలిగిస్తే ఆ దీపం వెలిగించేటప్పుడు ఏదో ఒక స్తోత్రం, అమ్మవారి ధ్యాన శ్లోకము స్తోత్రము నువ్వు చదివేస్తావు వెలిగించేటప్పుడు. నువ్వు సపరేట్గా శుక్రవారం పూట మాత్రమే వెలిగిస్తున్నావు అని అంటే ఆ దీపానికి అష్టోత్తరం చదవాలి, ఆ దీపజ్యోతికి అష్టోత్తరం చదవాలి, ఆ దీపానికే స్తోత్రం చదవాలి, ఆ దీపానికి ధ్యాన శ్లోకం ఉంటుంది, కామాక్షి అమ్మ ధ్యాన శ్లోకం చదవాలి. అమ్మ మేము ఇవన్నీ ఏం చేసుకోలేము అని అంటే కామాక్షి దేవి నమః అనుకోనైనా నువ్వు దీపం వెలిగించాలి. తరువాత ఏంటంటే, నువ్వు దేవీ దేవతలకి నైవేద్యం ఎలా పెడతావో కామాక్షి దీపానికి కూడా నైవేద్యం పెట్టాలి. అంటే ఇప్పుడు నిత్య దీపారాధన చేసేటప్పుడు పట్టిక బెల్లం కానీ, చిన్న ఏదో ఒకటి, ఖర్జూరము, ఏదో ఒకటి పెడుతూ ఉంటాం, డ్రై ఫ్రూట్స్, పట్టిక బెల్లము, నార్మల్ బెల్లము, పప్పులు, ఇలా చక్కెర, ఇవి కలిపి మనం పెడుతుంటాం. నువ్వు నిత్య పూజలో దేవీ దేవతలకి ఎలానో మనం నైవేద్యం పెడతాం కదా, అదే నైవేద్యం తీసుకొచ్చి ఈ దీపం ముందు కూడా పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే, మనం ఇది వరకే చెప్పాం, దీపము కాదు, అక్కడ కామాక్షి పరదేవత యొక్క శక్తి ఆవహించబడి ఉంది కాబట్టి నువ్వు జ్యోతి రూపంలో
కామాక్షి అమ్మనే చూస్తున్నావు కాబట్టి కామాక్షి దీపానికి కూడా నైవేద్యం పెట్టాలి. నార్మల్గా చాలా మంది ఇది పెట్టరు, మనం అవునమ్మా, చూస్తున్నాం. అవును. నార్మల్గా నిత్య దీపాలతో పాటు ఆ దీపం కూడా వెలిగించేసి నార్మల్గా వదిలేస్తారు. అలా వదలకూడదు. ఎందుకంటే సపరేట్గా ఇప్పుడు 3 నామాల దీపాలు పెట్టినప్పుడు కానీ నార్మల్గా మనం అఖండ జ్యోతులు వెలిగిస్తాం కదా, 9 రోజులు అవును. అఖండం పెట్టుకుంటాం. ప్రతిరోజు అఖండానికి నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే ఎందుకు మనం అఖండానికి నైవేద్యం పెడుతున్నాము అంటే ఆ అఖండ జ్యోతి స్వరూపంలో సాక్షాత్తు పరబ్రహ్మ ఆవహించి ఉన్నాడు. నువ్వు ఆ పరబ్రహ్మని ఆవాహన చేసి అఖండాన్ని వెలిగిస్తున్నావు. జ్యోతి స్వరూపం అంటే భగవంతుడే. నువ్వు శివునైనా చూడొచ్చు, సుబ్రహ్మణ్య స్వామినైనా చూడొచ్చు, విష్ణువునైనా చూడొచ్చు, అమ్మవారినైనా చూడొచ్చు. చూస్తే నువ్వు ఏ స్వరూపాన్నైనా ఆ జ్యోతి స్వరూపంలో చూడొచ్చు. ఇక్కడ నువ్వు ఏం చూస్తున్నావు అనేది నీ ఇష్టం. కానీ ఈవెన్ అఖండ దీపాలకు కూడా మనము నైవేద్యం పెట్టుకుంటూ రావాల్సిందే. నువ్వు 9 రోజులు అఖండ దీపం పెడితే 9 రోజులు నైవేద్యం పెట్టాలి. ఇలా కామాక్షి దీపం కూడా సపరేట్ దీపము. మన నిత్య దీపాలతో ఆ దీపాన్ని కలపకూడదు. కామాక్షి దీపం అంటే సాక్షాత్తు కామాక్షి పరదేవతను నువ్వు పిలిచి ఆ దీపజ్యోతి వెలిగించి ఆమెను ఆవాహన చేసి అక్కడ పెట్టావు. జ్యోతి స్వరూపంగా ఆమె ఉంది అక్కడ. అందుకు ఆవిడకు కూడా నేను నైవేద్యం పెట్టాలి, ఆవిడకు కూడా ధూపం చూపించాలి, ఆవిడకు కూడా హారతి ఇవ్వాల్సిందే. ఎలానో దీపం దాంట్లో ఉంటుంది కాబట్టి మనం దర్శనం చేసుకుంటాం. అమ్మ నువ్వు ఈ దీపజ్యోతిలో నువ్వు ఉన్నావు తల్లి అని చెప్పేసి. ఇక్కడ ఇదే తెలీదు చాలా మందికి. మనం ఏదో దీపం లాగానే భావిస్తున్నాం. నిత్య దీపాలు పెట్టుకుంటాం కదా, అదే ఆ దీపంలో ఈ దీపం ఒకటే అనుకుంటాం. కానీ అలా కాదు. మనం ఏదైనా స్పెషల్గా ఏ దేవుడి దీపాలనైనా తెచ్చుకుని, ఇప్పుడు 3 వెంకటేశ్వర స్వామి దీపాలు తెచ్చుకుంటారు, ఇదే ప్రాసెసే. కామాక్షమ్మ దీపం తెచ్చుకుంటావు, ఇదే ప్రాసెసే. ఓన్లీ నీళ్లు మాత్రం ఈ దీపానికి కింద వేస్తాం, వేరే దీపాలకి వెయ్యరు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, శుక్రవారమే చేస్తారు కొంతమందిని. అలా కాకుండా ఇంత నియమంగా లేకపోతే సంకల్పంగా ఇలా కామాక్షి అమ్మవారి దీపాన్ని పెట్టొచ్చా? అంటే 3 రోజులు 11 అఖండం పెట్టుకోవచ్చు. పెద్ద దీపం తెచ్చుకున్నారనుకోండి, చిన్న దీపం కాదు, అఖండం పెట్టుకోవాలంటే కామాక్షి పరదేవతకి మనం అఖండ జ్యోతి వెలిగించాలి అంటే 9 రోజులు. అమ్మవారికి 9 రోజులే, 11 లేదు, 10 లేదు, 21 లేదు, 9 శ్రేష్టం. ఈ 9 రోజులు మీరు అఖండ జ్యోతిని వెలిగించాలి అంటే కామాక్షి అమ్మవారి దీపాన్ని మీరు సపరేట్గా పెట్టుకోవచ్చు, సంకల్పం పెట్టుకొని. ఆ దీపం మీరు కొండెక్కుకోకుండా చూసుకునే బాధ్యత మీది. ప్రతిరోజు కూడా అఖండ జ్యోతికి మీరు నైవేద్యం పెడుతూ రావాలి. ఫస్ట్ రోజు మీరు ఇలా సంకల్పం చేసి దీపం వెలిగించినప్పుడు కొబ్బరికాయ కూడా సమర్పించాలి. ఆ అఖండ జ్యోతికి అష్టోత్తరం కూడా చదవాలి. అంటే మీరు ఏ దేవతామూర్తికి అఖండ జ్యోతి పెడుతున్నారు అంటే, ఇప్పుడు కామాక్షి దీపమే పెడుతున్నారు అనుకుందాం, ఇప్పుడు టాపిక్ అదే కాబట్టి కామాక్షి దేవి యొక్క అష్టోత్తరము, కామాక్షి దేవి యొక్క స్తోత్రము, కామాక్షి యొక్క దేవి యొక్క సహస్రాలు, ఇవన్నీ చదవాలి. ఇంకొకటి, ఈ దీపానికి సంబంధించి మీరు దీక్ష చేశారు అని అంటే ఆ 9 రోజులు ఆ దీపానికి సంబంధించిన పూజే ఉండాలి. మరి నిత్య పూజ చేసుకుంటాము మేము సపరేట్, ఇదేం ఉండదు. నిత్య దీపాలు వెలిగించి అన్ని దేవతా స్తోత్రాలు చదువుకున్న తర్వాత స్పెషల్గా ఈ 9 రోజులు ఈ దీపం దగ్గర మీరు చేయాల్సిన విధి విధానాలు ఉంటాయి కాబట్టి ఈ దీపానికి కూడా ధూపము చూపించాలి, నైవేద్యము పెట్టాలి. దీపం ఎలాగో దీపజ్యోతి అలానే ఉంటుంది. మంగళహారతి ఇవ్వాలి, స్తోత్రం చేయాలి, స్తుతించాలి, పుష్పాలు సమర్పించాలి, గంధం సమర్పించాలి. మనము పంచోపచార పూజ నిత్యము ఎలా చేసుకుంటామో ఈ కామాక్షి దీపము 9 రోజులు అఖండంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ కామాక్షి దీపానికి కూడా మనం పంచోపచార పూజ చేయాల్సిందే. చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే ఇది ఒక సందేహంగా ఉండిపోయింది కామాక్షి దీపం గురించి. అంటే సాధారణంగా పెట్టుకునే దీపంలా కాకుండా విశేషంగా చెయ్యాలని చెప్పారు, కానీ ఎలా అనేది మీ ద్వారా ఇప్పుడు తెలిసింది. ఈ విధంగా జరుపుకుంటాం. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.